అండి ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు అన్నదాతగా డాక్టర్ రేణుకా గారు, డాక్టర్ శ్రీ హరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. హరి గారు, రేణుకా గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఈరోజు డాక్టరు హరి గారి జన్మదినం శుభ సందర్భంగా మరియు అమ్మ ఆసరా ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమంలో మరియు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు డాక్టర్ హరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు అలాగే ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు ఆశీస్సులతో పాటు మీరందరి తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ హరి సార్ గారు, హ్యాపీ బర్త్డే టు యు. టు యూ హరి సార్, గాడ్ బ్లెస్ యూ సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ డాక్టర్ శ్రీ హరి గారికి, అలాగే మరియు డాక్టర్ శ్రీమతి రేణుకా గారికి, అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ సతీష్ గారికి, అలాగే మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి డాక్టర్ రేణుకా గారికి, అలాగే శ్రీమతి వనజాక్షి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైత్తను చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఈ 65 మంది అనాథలను హక్కును చేర్చుకొని మరియు ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ, గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, సీసీ కెమెరాల పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ, ప్రతిదీ సహాయ సహకారం అందిస్తూ తను చేస్తూ, తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా శాశ్వత నివాసం కోసం కూడా భూదానం చేయడం జరిగింది. మరియు తను చేస్తూ, తను 100 మందితో చేస్తూ, మరియు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే దేవుడు దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే డాక్టర్ శ్రీ హరి గారు, డాక్టర్ శ్రీమతి రేణుకా గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. మాట్లాడు లేకపోతే
ముట్టుకుని గమ్ముకుంటు మాట్లాడితే నువ్వు ఈరుటాను మాట్లాడుతూ మనిషితో ఏ మనిషితో సవాసం చేసిన ఏడు సవాసం చేస్తుంది ఏడు సవాసం చేస్తుంది ఏంటంటే సవాసం చేస్తుంది అదే ఎవరు పెట్టిన పోతే ఎవరు మాట్లాడాలని పుట్టే చెప్ప తీసుకోబట్ట మాట్లాడతాడా లైట్ లేని మాకు చీకట్లు ఇక్కడ ఎన్నో అమ్మా